హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా బీరకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామండి. తక్కువ ఆయిల్తో తక్కువ మసాలాలతో చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పైన ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసి కాస్త చిటపట్లాడనివ్వాలి. ఇందులోకి శనగపప్పు, మినప్పప్పు అవసరం లేదండి. ఆవాలు, జీలకర్ర బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని ఇలాగా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలను ఇలా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవడం వల్ల మనం కారప్పొడి వేసాం కదా, అది చాలా తక్కువ వేసుకున్నా సరిపోతుందన్నమాట స్పైసీనెస్కి. అలాగే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నాము. కాస్త దోరగా వేగితే సరిపోతుంది. 1-2 నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయలు బాగా వేగాయండి. ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తుంటారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని సరిగ్గా వేగనివ్వరండి. అలా వేగకపోతే కర్రీ అంతా కూడా అదే పచ్చివాసన వస్తూ ఉంటుంది. 1-2 నిమిషాల పాటు మూత పెట్టేసి వేయించుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేగాలన్నమాట. ఇప్పుడు మనము ఇందులోకి 1/2 కేజీ బీరకాయని తీసుకొని పైన చెక్కంతా కూడా నీట్గా తీసేసి శుభ్రంగా కడిగి ఇలాగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు మగ్గించాలి ఆయిల్లో. 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించిన తర్వాత మూత తీసి చూద్దాము. ఈ బీరకాయలో నుంచి వాటర్ అంతా కూడా బయటికి వస్తూ ఉంటుందండి లైట్గా. ఇలాంటప్పుడు మనం 2 మీడియం సైజు పండు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 2 అయితే సరిపోతాయండి టమాటాలు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ పసుపు, ఉప్పు అంతా కూడా బీరకాయ, టమాటా ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత చూస్తే టమాటాలు, బీరకాయ ముక్కల్లో నుంచి వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు మనం 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ముందుగా మనం పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తరిగాం కాబట్టి కారం ఎక్కువగా పట్టదండి. అలాగే ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, పల్లీలు, నువ్వులు వేయించి పెట్టుకున్నటువంటి ఆ పౌడర్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. అంతేనండి, లేదా 1 టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు. ఈ పల్లి, నువ్వుల పొడి వేయడం వల్ల కర్రీ అనేది హెల్తీగా మారుతుంది. అంతేకాదండి, కర్రీకి చిక్కదనం వస్తుందన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టేసి ఇంకొక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నట్లయితే కర్రీ అనేది దగ్గర పడిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చూస్తే ఈ బీరకాయ కూర రెడీ అయిపోయిందండి. మీకు చూపిస్తాను బీరకాయ ముక్కలు ఎంత బాగా ఉడికాయి అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, చేతితో ఇలా చెక్ చేస్తే మెత్తగా అవ్వాలన్నమాట. అంతే, కర్రీ కూడా దగ్గర పడిపోయింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఈ బీరకాయ కూరను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము. అంతేనండి, ఎంతో రుచిగా కమ్మగా ఉండే బీరకాయ టమాటా కూర రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా చేసే రెసిపీ అయినా సరే ఇందులో ఒక్క ఇంగ్రీడియంట్ మార్చినా కూడా టేస్ట్ అనేది మారిపోతుంది. అంతేకాదండి, ఈ పల్లి, నువ్వుల పొడి యాడ్ చేయడం వల్ల చాలా హెల్తీగా మారుతుందన్నమాట. ఈ పల్లీలు, నువ్వుల్లో చాలా పోషక గుణాలు ఉంటాయండి. పిల్లలకి ఇలాంటి హెల్తీ రెసిపీస్ని ఖచ్చితంగా పెడుతూ ఉండాలి. అంతేకాదండి, పల్లీలు, నువ్వులు వేయించి పెట్టుకున్నటువంటి ఆ పౌడర్ అనేది మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎటువంటి టమాటా కర్రీ కాంబినేషన్లోకైనా కూడా మనము ఆ పౌడర్ని 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసి పిల్లలకి పెట్టొచ్చు అనమాట. ఈ కూరని అన్నంలోకి తినొచ్చు, అలాగే చపాతీ, పూరి, పుల్కా ఇలాంటి వాటిల్లోకి కాంబినేషన్గా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.